హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం పెప్పర్ ఫ్రాన్ ఫ్రై చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకి, పూరీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుంది. చాలా టేస్టీగా. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా? మరి ఈ వీడియోని చూసి మీరు చేశారంటే సేమ్ ఇంతే టేస్ట్ వస్తుందండి. మళ్ళీ ఫ్రాన్ తెచ్చుకుంటే మీరు ఇట్లా చేయాలనుకుంటారు. ఓకే అండి, ఇది ఎట్లా చేయాలన్నా చూస్తాం, వచ్చేసేయండి. ముందుగా ఇట్లా ఫ్రాన్ తీసుకున్నామండి. ఇది బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. నల్లగా వేలు ఉంటుంది, దాన్ని కానీ తీసేసి ఒక పేగులాగా ఉంటుంది, దాన్ని కానీ తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామండి. అందులోకి మిర్చి పౌడర్ వేసుకున్నా, మన కారానికి తగినంత వేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చి ధనియా పౌడరు, ఒక స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నా. ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్నామండి. మనం చేసేదే ఇది పెప్పర్ ఫ్రాన్ కదా, దానికని మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఇప్పుడు వచ్చి గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసినానండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము బాగా. పెనం పెట్టుకొని పెనంలోకి ఆయిల్ వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. అందులోకి పోపు దినుసులు, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నా. అవి కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం మన గ్లాసీ లుక్ వస్తే సరిపోతుందండి. మంచిగా గ్లాసీగా ఇట్లా ఆనియన్స్ ఇట్లా వేగితే చాలు. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రాన్ మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్ ఇందులోకి వేసేసుకుంటాం. ఇది బాగా మిక్స్ చేసుకుంటాము. వాటర్ ఏమి వేయకూడదండి. దీంట్లో ఫ్రాన్లో వచ్చే వాటరే సరిపోతుంది. మనం చేసేది ఫ్రై కాబట్టి ఈ వాటర్తోనే అది ఫ్రై అయిపోతుంది. ఫ్రాన్ ఎక్కువ ఫ్రై అవ్వడం కానీ ఎక్కువ వేయించుకుంటే రబ్బర్ లాగా అయిపోతాయి. అది ఒక 5-6 మినిట్సే వేగాలి ఫ్రాన్. కానీ 6 మినిట్ అయ్యింది. మంచిగా ఇట్లా దాంట్లోనే వాటర్ వదిలి మంచిగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనకు ఫ్రాన్ బాగా కుక్ అయినట్టు. మంచిగా వేగుతుంది. ఇందులోకి కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకుని బాగా మిక్స్ చేసుకుంటాం. దించే ముందు కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటాము. ఒక నిమ్మకాయ తీసుకున్నాను, 2 దెబ్బలు పిండేసుకుంటాము. ఇందులో వచ్చేసి మనం ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల మంచిగా ఇట్లా మంచిగా మనకి అన్నం కలుపుకోవడానికి కానీ సరిపోతుందండి. చాలా టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ గింజ లేకుండా చూసుకుంటాం, చేదు వస్తుంది కదా, దానికని నిమ్మకాయ గింజ తీసేసాను. ఇంకొక దెబ్బ కానీ పిండేసుకుంటాం. ఇది వచ్చి సముద్రపు రొయ్యలండి. మనం సముద్ర ఫిష్ కానీ రొయ్యలు కానీ ఏం తీసుకున్నా కానీ కొంచెం నిమ్మకాయ అవి మిక్స్ చేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తాయి. మిరియాల పొడి, నిమ్మకాయ వేసుకున్నామంటే మనకి ఆ వాసన కానీ మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. వేడివేడిగా మన పెప్పర్ ఫ్రాన్ రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. వేసి ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకుంటాము. ఇట్లనే మీరు చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఇది మనం ప్లేట్లకి సర్వ్ చేసుకుంటాము.
ఓకే వ్యూవర్స్, మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.